కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద గోవింద. సో మా యాత్ర విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రతిరోజు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు 107 సార్లు జపం చేయండి. ఎందుకంటే మన ఇస్కాన్ సంస్కృతిని తీసుకువెళ్ళాల్సిన అమూల్యమైన సంపద ఏంటంటే కలికాల నామరూపే కృష్ణ అవతారం. కలియుగంలో స్వయంగా భగవంతుడి నామరూపంలో ఉన్నాడు. సో దయచేసి ఈ నామాన్ని 107 సార్లు జపం చేయాలి. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా మన హృదయం అన్ని సంశయాలు అనర్థాలను తొలగిపోతుంటారు. దాంతో పాటు ప్రతిరోజు భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేయడానికి అభ్యసించాలి. భగవద్గీత రోజు ఒక్కొక్క శ్లోకం చదివించాలి. మన జీవితంలో ఉన్న సంశయాలు, మన మనసులో ఎన్నో సంశయాలు డౌట్స్ ఉంటాయి కదా, సంశయాలన్నీ పూర్తిగా. సో మీరు మన ఇస్లాం సంస్కృతిని తీసుకువెళ్ళాల్సిన అమూల్యమైన సంబంధాలు ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం మరియు భగవద్గీత భాగవతాన్ని ప్రతిరోజు అధ్యయనం చేయడానికి ఇదే మా హరే కృష్ణ. మనం ప్రభుత్వం ఎలా అంటే మీరు ఏదైనా నాదే కావాల్సిన అవసరం లేదు. మిషనరీ స్పిరిట్ ఇచ్చారో ఏంటి ఈ సంస్థది ఒక చైతన్య మహాప్రభు